నాగోబా మహాపూజ కోసం ఉపయోగించేటువంటి పవిత్ర గంగాజల సేకరణ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నుంచి గత నెల 30న మెస్రం వంశీయుల యాత్ర ప్రారంభమైంది. అడవులు కొండలను సైతం లెక్క చేయకుండా వారి యాత్ర సాగుతోంది. చెప్పులు ధరించకుండా నియమాల మధ్య కాలినడకన గోదావరి వైపు సాగుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ప్రారంభమైన మేస్రం వంశీయుల పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, వాళ్ళు ఆ పాదయాత్రగా ఏకరూప దుస్తులతో పవిత్ర గంగాజలం సేకరించడం కోసం మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కలమడుగు హస్తినమడుగు ఏదైతుందో అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వీళ్ళంతా గత నెల 30వ తేదీన కేస్లాపూర్ నుంచి ఉరాడి నుంచి బయలుదేరి చిలాటిగూడ మీదుగా దోడంద అదేవిధంగా ఇటువైపు గుండాల వైపు ప్రస్తుతం ప్రయాణిస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 7వ తేదీ వరకు అక్కడికి చేరుకుంటారు. అక్కడ గోదావరిలో గంగా పూజ నిర్వహిస్తారు. గంగా పూజ అనంతరం అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి కేస్లాపూర్కు వస్తారు. అక్కడ కేస్లాపూర్ కోనేరు వద్దకు, అంటే అంతకంటే ముందే ఇంద్రాయి పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకొని అక్కడ ఆ పూజలు నిర్వహిస్తారు. దాంతోపాటు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కర్మకాండలు నిర్వహిస్తారు. అయితే పవిత్ర గంగా జలాన్ని ఆ 2-3 రోజుల పాటు చెట్టు పైన ఉంచుతారు. ఎంతో నియమ నిష్ఠలతో వీళ్ళంతా పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడక్కడ ముఖం చేస్తూ, అంటే బస చేస్తూ ఆ తర్వాత ఈ విధంగా పాదయాత్రగా అందరూ వెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, మళ్ళీ ఏదైతే రెస్ట్ ఉండే ఏరియా ఏదైతే ఉందో అక్కడికి ఆదివాసులంతా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పుడు బయలుదేరారు, ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఇప్పుడు మేము 31 తారీఖు నాడు బయలుదేరినాం 2025లో. ఇప్పుడు 1 తారీఖు నాడు ఇక్కడ మన చెల్ట్ కూడా ముఖం తీసుకుని ఇప్పుడు గుండెల మీదకి వస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం గుండెలలో. ఇప్పుడు గుండాల నుంచి బయలుదేరి మన మాన్కపూర్కి అయితే చేరుకుంటాం. ఈరోజు స్టే అక్కడే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే ఏమో అక్కడ మాన్కపూర్ నుంచి మీదుగా అక్కడ మన డబులి అని చేరుకుంటాం జైనూర్ మండల్లో. అట్లనే ముఖాలు చేసుకుంటూ పోతున్నాం. అయితే మన గంగా జలానికి 7 తారీఖు నాడు చేరుకొని అక్కడ తెల్లవారుజామున ఆవులు కానీ పిట్టలు కానీ వాటర్ తాగకముందే మనము అక్కడ గంగా జలానికి చేరుకొని అక్కడ పూజలు నిర్వహించి అనంతరం ఆ రోజే బయలుదేరి అక్కడ నుంచి రిటర్న్ అయ్యి అదే రోజు మన జైనూరులో ఉన్న పక్కనే ఉన్న పిట్టగూడ అని గ్రామంలో చేరుకుంటాం. ఆ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ డే ఏమో పిట్టగూడ ముఖం ఉన్నాక అక్కడ నుంచి మన గౌరీ కటోడ ఇంటికి చేరుకొని అక్కడ నుంచి ఎక్కడికి వాళ్ళు అక్కడ ఒక ముఖం అవుతుంది. అక్కడ నుంచి ఎవరికి వాళ్ళు డిస్పస్ అవుతారు. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, వీళ్ళంతా పాదయాత్రగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఆ గోదావరి హస్తినమడుగు చేరుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే మహాపూజ కోసం ఈ పవిత్ర గంగా జలాన్ని తీసుకొని మళ్ళీ ఈ పాదయాత్ర అక్కడ గంగా పూజ తర్వాత మళ్ళా రివర్స్ తిరుగు ప్రయాణం అవుతారు. ఇది ఆదివాసుల మేస్రం వంశస్థుల పాదయాత్ర.